అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి DNA ఒకటేనా? ఎందుకు ప్రచారం జరుగుతూ ఉంది? సోషల్ మీడియాలో విస్తృతంగా ఈ అంశమే ప్రచారం జరుగుతుంది. ఏంటి ఇద్దరికి లింక్ ఏంటి? డొనాల్డ్ ట్రంప్ చేసే పనులే జగన్ రెడ్డి కూడా చేస్తున్నాడా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, డొనాల్డ్ ట్రంప్, జగన్మోహన్ రెడ్డి DNA ఒకటే, అందుకే ఇద్దరు వింతగా ప్రవర్తిస్తారు, పిచ్చి పిచ్చి పనులు చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో బాగా. ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అంటే డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న పనులు చూస్తే మాత్రం ఒక అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ఎట్లా ప్రవర్తించాలో అట్లా ప్రవర్తించట్లేదు అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఈ ఇరాన్ మీద వెళ్ళి యుద్ధం చేయటం, ప్లానింగ్ లేకుండా చేయటం, ఇరాన్ ఎట్లా రియాక్ట్ అవుతుందో ముందుగా కనీసం ఊహించలేకపోవటం. ఏమనుకున్నాడంటే ఇరాన్ చాలా దూరంగా ఉంది కదా, మనం వెళ్ళి బాంబులు వేస్తే వాడు ఏం చేయలేడు మనల్ని చిన్న దేశం భయపడిపోద్ది అంటున్నాడు. అసలు మనం కొట్టేస్తే మనం సేఫ్గా ఉంటాము, అక్కడ వాడు అమెరికా దాకా వచ్చి కొట్టలేడు కదా అనుకున్నాడు. ఇరాన్ ఏం చేసింది, అమెరికా స్థావరాలు గల్ఫ్లో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి మీద బాంబులు వేశారు. వేయటమే కాకుండా నువ్వు అమెరికా స్థావరాలు పెడితే నీ మీద కూడా వేస్తామని చెప్పి చుట్టుపక్కల మొత్తం అన్ని దేశాలకి వాళ్ళు ఒక సందేశం, క్లియర్ కట్ సందేశం ఇచ్చారు. ఆ హార్మోజ్ జలసంధిని వాళ్ళు దిగ్బంధనం చేస్తారు అని ఊహించాలి, సహజంగానే ఊహించాలి. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, అంతకుముందు ఇరాక్ వార్లో కూడా ఇదే చేశారు. ఒకసారి జరిగినప్పుడు మళ్ళీ అదే చేస్తారని ఊహించాలి. ఇవన్నీ ఊహించకుండా వచ్చేసి ఇజ్రాయెల్తో కలిసి వచ్చి బాంబులు వేస్తే ఆడన్నీ బిగించి పెట్టాడు. మొత్తం ప్రపంచం మొత్తం సగం దేశాలు నాశనం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చర్చలు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఏది కావట్లా. ఎవడు మధ్యవర్తిత్వం వహించడానికి కూడా ఏ దేశం ముందుకు రాకపోతే చివరికి పాకిస్తాన్ని మధ్యవర్తిగా పెట్టుకున్నాడు. ఆ టాక్స్ ఫెయిల్ అయిపోయింది. వాళ్ళు ఒకటే అడిగారు, మాకు వీళ్ళు ఇజ్రాయెల్ వచ్చి ఒక స్కూల్ మీద అటాక్ చేసింది. 160, 170 చిన్న చిన్న పిల్లలు చనిపోయినట్టు. 168 మంది పిల్లల్ని చంపేశారు ఇజ్రాయెల్ వాళ్ళు. మరి దారుణంగా సార్ అది. నిజంగా చెప్తుంటేనే మనకి, వింటుంటేనే ఏడుపు వస్తుంది. అటువంటి పరిస్థితి. అంతమంది పిల్లల్ని, 168 మంది పిల్లల్ని ఒక బాంబేసి చంపేయటం అంటే నిజంగా ఆ దేశంలో ఉన్న తల్లులు ఎట్లా ఫీల్ అవుతారు? అవే వాళ్ళు తీసుకొచ్చి, పాకిస్తాన్ తీసుకొచ్చి వాళ్ళ ఆ స్కూల్ బ్యాగులు, రక్తసిక్తమైన వాళ్ళ డ్రెస్సులు అవి తీసుకొచ్చి ప్రదర్శన పెట్టారు పాకిస్తాన్లో చర్చల సందర్భంగా పెట్టి వీటికి సమాధానం చెప్పండి అన్నారు. అంటే రాజకీయ కారణాలు వేరు, ఈ మానవీయ కోణం వేరు. ఇటువంటి దారుణాలకి ట్రంప్ పాల్పడ్డాడు. అది లేటెస్ట్గా జరుగుతున్నది. మనం జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఈ 168 మంది పిల్లల్ని ఎట్లయితే బాంబులేసి చంపారో అదే తరహాలో ఘాతుకాలు జరిగినాయి. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి, డాక్టర్ సుధాకర్ది అయితే నాకు బాగా గుర్తు రామబ్రహ్మం గారు. డాక్టర్ సుధాకరు అప్పటికి ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద ఇంత వ్యతిరేకత ఉన్నట్టు, జగన్మోహన్ రెడ్డి ఇంత క్రూరుడు అన్న విషయం చాలా మందికి అప్పటికి వెల్లడి కాలేదు. అవును, అర్థం కాల జనాలకు కూడా, జనానికి అర్థం కాలేదు. ఆ సమయంలో ఆ మహానుభావుడు డాక్టర్ సుధాకరు ఎట్లా గుర్తుపట్టాడో, పోలీసులు పెడరెక్కలు విరిచి కట్టి లాక్కుపోతుంటే అతను చెప్పిన మాటలు నాకు అందరూ చాలా ఇగ్నోర్ చేశారు. చాలామంది ఏం చెప్పాడు అంటే, ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నన్ను చంపుతున్నాడు, రేపు మిమ్మల్ని చంపుతాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, ప్రజలారా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆక్రోశించాడు. ఆ తర్వాత చచ్చిపోయాడు. అవును బాబు. ఆ రోజు ఏంటంటే పిచ్చడని మొదలేసి చంపేశారు. అట్లా చంపేశారు. పిచ్చివాడు అంటే అతని మాటలు ఎవరు పట్టించుకోలేదు. తర్వాత జరిగిందేంటి, ఎన్ని సంఘటనలు జరిగినాయి. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి ప్రతి సంఘటన, ఏ సంఘటన చెప్పుకోవాలంటే, ఒక చిన్న పిల్లాడు, 12 ఏళ్ల పిల్లాడు మా అక్కని ఏడిపించొద్దు అంటే అతని నోట్లో కాగితాలు గుక్కి కిరసనాయిల్ పోసి తగలబెట్టారు. సజీవ దహనం అమర్నాథ్ గౌడ్ చెరుకుపల్లి దగ్గర. అంటే
ఇటువంటి సంఘటనలు జరుగుతాయని ఆ మహానుభావుడు డాక్టర్ సుధాకరు చచ్చిపోబోయే ముందర చెప్పాడు. కానీ అది ప్రజలకి రీచ్ కాలే. అప్పుడు ప్రజలు ఇదేంది పిచ్చోడు, నిజంగా పిచ్చోడు ఇతను ఇట్ట చెప్తున్నాడు అనుకున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళని కరోనా టైంలో విశాఖపట్నంలో నలంద కిషోర్ అనే ఒక సామాజిక కార్యకర్త, అతనికి ఏమి రాజకీయ పార్టీతో సంబంధం కూడా లేదు. అతను ఏదో సోషల్ మీడియాలో ఈ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక పోస్టుని ఫార్వర్డ్ చేసినందుకు విశాఖపట్నంలో ఎక్కించి కర్నూలు తీసుకొచ్చి కర్నూలులో ఒక కరోనా వార్డులో చేర్పించి అతను ఆ తర్వాత కాలంలో కరోనాతోటి చనిపోయాడు. ఇటువంటి కిరాత, అసలు వాటిని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో అటువంటి సంఘటనలు కొన్ని వేల సంఘటనలు జరిగినాయి. అంటే ఆ తర్వాత కాలంలో అంటే ఏది కూడా ప్లానింగ్ లేకుండా చేయటం, ఏది అంటే ప్రతిదీ ప్రణాళికాబద్ధంగా చేయాలి. మన ఇంట్లో పనులే మనం ప్లానింగ్ ప్రకారం చేసుకుంటాం కదా. నువ్వు ఒక రాష్ట్రానికి అధినేతగా నువ్వేం చేయాలి, ఎంత ప్లానింగ్ ఉండాలి. ఏ పని కూడా ప్లానింగ్ లేకుండా చెయ్యటం అనేది జగన్మోహన్ రెడ్డికి అలవాటు అయిపోయింది. ఆఖరికి ఆ యూపీ దొంగలు, బీహార్ దొంగలు కూడా వచ్చి ప్లాన్డ్గా చేసుకుంటూ వెళ్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి అంటే నీకు ఆ ప్రజావేదిక కూలగొట్టడం దగ్గర అంటే ఇట్ ఈజ్ లైక్ వార్. ప్రజావేదిక అంటే ఒక భవనాన్ని, ప్రభుత్వ భవనాన్ని కట్టిన, ప్రభుత్వ డబ్బుతోటి కట్టిన ఒక భవనాన్ని కూల్చటం అనేది ఇట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. నీకు దానికి పర్మిషన్లు లేవు. పర్మిషన్ లేకపోతే గవర్నమెంట్ బిల్డింగ్ కదా, గవర్నమెంటే కదా పర్మిషన్లు ఇచ్చేది. ఇచ్చి రెగ్యులరైజ్ చేసుకోవాల్సిన అటువంటి ఉదాహరణలు మనం చూసాం. కానీ బిల్డింగ్ని కూలగొట్టించటం అనేది అది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని ఆ రోజు వరకు కూడా ప్రజలు అనుకోలే. ఇతను ఒక విధ్వంసకారుడని ఆ రోజుకి అనుకోలే. డాక్టర్ సుధాకర్ చనిపోయే నాటికి అనుకోలే. ప్రజావేదిక కూలగొట్టే నాటికి అనుకోలే. డొనాల్డ్ ట్రంప్ కూడా స్థానికులకి ఉద్యోగాలు కల్పిస్తాను, అమెరికా ఫస్ట్, ఆ తర్వాతే ఏదైనా అన్న నినాదంతో వచ్చిన వ్యక్తి ఆ తర్వాత ఏం చేశాడు, నేను 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 ఏదైనా దేశంతో చర్చలకి పంపించాలంటే తన అల్లుడిని పంపిస్తాడు. అతను ఎవరు, హుయిజీ. యుద్ధం వద్దురా అంటే వాళ్ళని మొత్తం ఆఫీసర్లు వాళ్ళందరినీ తీసేశాడు. అంటే నీకు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధ సమయంలో ఏం చేశాడో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని తీసేసినట్టు మొత్తం. అసలు నీకు వద్దయా, తప్పయా, నువ్వు ఇట్లా చేయకూడదు జగన్మోహన్ రెడ్డి. అతను ఒక జూనియర్ ఆఫీసరు, అతను వచ్చి నిన్ను టేక్ ఓవర్ చేస్తున్నాడు, నువ్వు చూసుకో అంటే ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని తీసి అవతల పడేశాడు. చీఫ్ సెక్రటరీని ఎట్లా తీస్తావు? నో, మరి అంతే. అంటే డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా చేస్తున్నాడో ఈ జగన్మోహన్ రెడ్డికి కూడా అవే లక్షణాలు, అవే ఇవి ఉన్నాయి. ఈ రోజున డొనాల్డ్ ట్రంప్ ఆయన ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ పెట్టాడు రామబ్రహ్మ గారు. ఆ పోస్ట్ ఏంటో తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. డొనాల్డ్ ట్రంప్ యేసుక్రీస్తు అవతారంలో ఉంటాడు. అతను యేసుక్రీస్తు లాగా అతను వచ్చి ఒక పేషెంట్కి ఇట్లా చెప్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దండం పెడుతుంటారు. తనని తాను యేసుక్రీస్తుతో పోల్చుకుంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. అంటే ఆ పోస్ట్ యేసుక్రీస్తు లాగా అతను ఏఐ ఉపయోగించి ఇచ్చి ఒక పోస్ట్ తయారు చేసి, ఒక ఫోటో తయారు చేసి పెట్టడం అంటే డొనాల్డ్ ట్రంప్కి ఎంత ఏ విధమైన మానసిక స్థితి ఉందో మీరు అర్థం చేసుకోండి. అంటే పోపుని తక్కువ చేస్తూ పెట్టుకోవటం. పోపు అసలు నువ్వు పనికిరావు అన్నాడు. పోపు పనికిరాని చెప్తున్నాడు ఇతను. మీరు జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే, మీరు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని కూడా మీరు చూడండి. అతను ప్రతి ఒక్కళ్ళతోటి కాళ్ళకి దండం పెట్టించుకుంటాడు. తను కూర్చొని ఉంటాడు, మిగిలిన వాళ్ళందరూ నిలబడి ఉండాల్సిందే. ఎవరు ఎదురుగా కూర్చోటానికి అర్హత లేదు అన్నట్టు ప్రవర్తిస్తాడు. ఫోటో షూట్ ఉన్నది అంటే ప్రజల్ని కావలించుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. మీరు ఎక్కడన్నా చూడండి, ఎవరైనా కానీ మీ దగ్గరికి వచ్చారనుకోండి, మీరు ఏం చేస్తారు? మీకు కాళ్ళకి దండం పెట్టారు అనుకోండి, మీకన్నా చిన్నవాళ్ళు, వాళ్ళు
ఏం చేస్తారు మీరు? ఇట్లా లేచి పంపిస్తారు. అతను చూడండి, జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన చూడండి. అతను ఏం చేస్తాడు అంటే వాళ్ళ నుదుటి మీద ముద్దు పెడతాడు, లేకపోతే నుదుటి మీద చెయ్యి పెడతాడు. అంటే ఏంటి అర్థం ఏంటి? అతని సైకాలజీ ఎట్లా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. అంటే ట్రంప్ అనుకున్నట్టు నేనే యేసుక్రీస్తుని అనుకుంటున్నాడేమైనా. ఎగ్జాక్ట్లీ, నేను యేసుక్రీస్తు ఒకటే, నేను ఆశీర్వదిస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది. అసలు నేను లేకపోతే వీళ్ళందరూ ఏంటి నా మీద పడి ఆధారపడిన జాతి అనుకుంటున్నాడు. అందుకనే అతని ప్రవర్తన, అతను ఎవరి దగ్గరికి వెళ్ళినా మీరు అంతకు ముందర కూడా చూశారు. అతను ఈ కొన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పరామర్శలకి వాళ్ళని మామిడి రైతుల్ని పరామర్శించడానికి ఆడవిడ బెట్టింగ్లో కాసి వాడు చచ్చిపోతే ఆ రెంటపాళ్ళ మాచర్ల దగ్గర సత్తెనపల్లి దగ్గర అనుకుంటా వెళ్తుంటే వాడిని విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్తుంటే కొన్ని షూట్స్ పెట్టాడు మధ్యలో, ఒక 5 కెమెరాలు సెటప్ పెట్టి ఒక అమ్మాయి ఏడుస్తున్నట్టు, జగన్ మావయ్య అని ఏడుస్తున్నట్టు, ఆ అమ్మాయిని తను దగ్గరికి తీసుకొని తను నుదుటి మీద ముద్దు పెడితే ఆ అమ్మాయి ఏడు పాపినట్టు అవును చూపించాడు. ఇంకొక ఎలక్షన్ల ముందరైతే ఒక చిన్న పిల్ల జగన్ మావయ్య కావాలి, నన్ను జగన్ మావయ్యని చూపించు నాకు అని ఏడుస్తూ ఉంటుంది. తల్లి జగన్మోహన్ రెడ్డి ఫోటో చూపిస్తే ఆ అమ్మాయి ఏడు పాపుతుంది. నేను జగన్ మావయ్యకే ఓటేస్తాలేమ్మా, నువ్వు అన్నం తినమ్మా అంటే అన్నం తింటుంది. అంటే ఎవడైనా ఏ మనిషి అయినా సరే తనని తాను దైవాంశ సంభూతుడని, తనను యేసుక్రీస్తుకి తనే అవతారం అని ప్రచారం చేసుకునేవాడు తప్ప ఇటువంటి పనులు ఎవడన్నా చేయిస్తాడా? చేయలేరు కూడా. తల మీద చేయి పెట్టడం ఏంటి? నువ్వెవడివి? నువ్వేమన్నా పోపువా? నువ్వు తల మీద చేయి పెట్టడం ఏంటి? ఎవరైనా సరే మామూలుగా వస్తే నువ్వు ఆశీర్వదించడం కూడా ఇట్లా దూరం నుంచి ఆశీర్వదిస్తారు. నువ్వు ప్రతి వాళ్ళ మీరు గమనించండి, నేను చెప్పేది ఇదేం కల్పించేపట్ల ప్రతి వాళ్ళ తల మీద చేయి పెడతాడు. తల మీద చెయ్యి వాళ్ళు పెట్టించుకునే దరిద్రులు కూడా తల మీద చేయి పెట్టి అట్ట పాముతూ ఉంటే ఇదేంది పద్ధతి అనాలి కదా. మీకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మీరు చూడండి, ప్రతివాడు వచ్చి దండం పెడతాడు, కాళ్ళకు దండం పెట్టి వెళ్ళారు. ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి కన్నా వయసులో పెద్దవాళ్ళు కూడా దండం పెట్టారు. రాజకీయ నాయకులు అంటే పదవుల కోసం ఇంకోటి కక్కుతుపడి పెట్టారనుకోండి, ఆ ఐపీఎస్ ఎవరో ఒక అతను కూడా కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఆయన పేరేంటి, ఫైర్ దాంట్లో చేసాడు, మన కేసులో అరెస్ట్ కూడా అయినట్టున్నాడు. అంటే ఒకళ్ళు కాదు, చాలామంది ఉన్నారు. ఇందాక నేను ఎల్వి సుబ్రహ్మణ్యం కేసులో ఒక ఆయన చెప్పాను కదా, ప్రవీణ్ ప్రకాష్ అని, అతను కూడా వచ్చి కింద కూర్చున్నాడు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, అందరినీ కూడా ఏంటి అంటే వాళ్ళు, నేననే పాయింట్ ఏంటంటే రాజకీయ అవసరాల కోసం వాళ్ళు చేయటం కాదు, ఎదుటి వాళ్ళకి చేయటం కాదు, ఎదుటి వాళ్ళు చేయటం అది కాదు. నువ్వు ఒక నాయకుడిగా నువ్వేం చేయాలి? నేను అడుగుతున్న క్వశ్చన్ అది. నువ్వు తప్పండి, అట్లా చేయకూడదు, నేను మీకన్నా చిన్నవాడిని అని చెప్పాలి కదా. నీకు నువ్వే యేసుక్రీస్తులాగా ఫీల్ అవుతున్నావు. నీకు నువ్వే యేసుక్రీస్తులాగా ఫీల్ అవ్వటం నీకు అలవాటు అయిపోయింది. ఎందుకు? మీకు అంతకు ముందర రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో కాళ్ళకి దండం పెడితే తప్పు, అటువంటి పనులు చేయమాకండి అనేవాడు, మీరు అట్లా చేయొద్దు అనేవాడు. ఎప్పుడైతే రెండోసారి గెలిచాడో మీరు చూడండి, నేను చెప్తున్నానని కాదు, మీరు పాత వీడియోలు వేసుకొని చూసుకోండి. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి ప్రజలు వచ్చి కాళ్ళకి దండం పెడుతుంటే లేపలేదు, వారించలేదు, వద్దనలేదు. చాలా మార్పు వచ్చిందండి అప్పుడు. ఫస్ట్ తర్వాత పెట్టమనేవాడు, దండం పెట్టు, నేనే దేవుణ్ణి పెట్టు అనే విధంగా రాజశేఖర్ రెడ్డి ప్రవర్తించేవాడు. మీరు కావాలంటే చూడండి, నేను చెప్తున్నదేమీ ఇదేం కాదు. సేమ్ 151 స్థానాలు రాగానే ఈ జగన్మోహన్ రెడ్డి తనే యేసుక్రీస్తు అవతారం అనుకున్నాడు. అవతారం కాదు, యేసుక్రీస్తు ఎవరు అన్నట్టు ప్రవర్తించాడు. అందుకనే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా, ఇప్పుడు మీకు అమరావతిని వ్యతిరేకించటం, అమరావతి ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? నువ్వు పేరుకి వ్యతిరేకిస్తున్నావా, ప్రదేశానికి వ్యతిరేకిస్తున్నావా, కాన్సెప్ట్కి వ్యతిరేకిస్తున్నావా, అక్కడ ఈక్వేషన్, నీ పొలిటికల్ ఈక్వేషన్ కోసం వ్యతిరేకిస్తున్నావా? చెప్పు, స్పష్టంగా చెప్పు. అమరావతి పేరు నాకు గిట్టదు, అది హిందూ పేరు,
అందుకని నాకు దాంతో నాకు సంబంధం లేదు. చెప్పు, నాకు అమరావతి పేరు వ్యతిరేకం. అసలు అమరావతి అంటే ఇష్టం లేదు, ఏపీకి రాజధాని రావడం కూడా ఇష్టం లేదు ఆయన. అసలు ప్రతి దాంట్లో కూడా నీకు అవే ఆర్గ్యుమెంట్ తీసుకొస్తూ ఉంటాడు. ఓకే, నువ్వు ఆల్టర్నేటివ్ ఏంటి, వయబుల్ ఆల్టర్నేటివ్ చెప్పాలి. వయబుల్ ఆల్టర్నేటివ్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలుపు అంటాడు. ఇప్పుడు ఉన్నది ఏంటి? మన సజ్జలు అంటున్నాడు సార్, ఎప్పుడు 24 ఎలక్షన్లో ఓడిపోగానే ప్లాన్ బి చెప్పేశాడు, ఇంప్లిమెంట్ చేయడం చేయకపోవటం మీ ఇష్టం అంటే మాట్లాడు. ఎక్కడ చెప్పాడు ప్లాన్ బి? ఎవరికి ఎవరికి చెప్పాడు? ఆయనకి చెప్పాడా? వాళ్ళిద్దరు ఒకరి చెవులు ఒకరు ఒకరి చెవులు ఒకరు చెప్పుకున్నారు. అంటే ఇవన్నీ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి తనకి తాను దేవుణ్ణి అనుకోవటం వల్ల వస్తున్న వైపరీత్యాలు ఇవన్నీ. అందుకనే అతనికి ఎటువంటి వాళ్ళు నచ్చుతారు అంటే ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చెప్పాడు కదా, నేను ఒక ఆత్మాహుతి దళంలాగా పనిచేస్తాను అని చెప్పాడు కదా, అటువంటి వాళ్ళు నచ్చుతారు. ఏంటి అంటే సూసైడ్ బాంబర్లు. ఆత్మాహుతి దళం అంటే ఏంటి? సూసైడ్ బాంబర్లు. సూసైడ్ బాంబర్లు ఎవరికి ఉంటారు? పొలిటికల్ పార్టీకి ఉంటారా, ఉగ్రవాద సంస్థకు ఉంటారా? ఉగ్రవాదులకే. జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వాళ్ళనే ఎంకరేజ్ చేస్తాడు. ఇది అంటే ఎందుకు అంటే తన మీద భక్తి ప్రపత్తులతోటి ఉండాలి, తనకి దండం పెట్టాలి, తన పాదసేవ చేసుకోవాలి, తను చెప్పింది పాటించాలి. ఇవన్నీ ఒక డెమోక్రటిక్ లీడర్కి ఇవి కాదు ఉండాల్సింది. అందుకని ఎంత నష్టం జరిగినా పర్వాలేదు, నేను చెప్పిందే జరగాలి అనే మనస్తత్వం డొనాల్డ్ ట్రంప్ది, ఈ జగన్మోహన్ రెడ్డిది. ప్రపంచంలో ఇద్దరు ఉన్నట్టున్నారు సరే, ఆ పోలికలతో ఆ డిఎన్ఏతో. అంతే. లేకపోతే అసలు ఇటువంటి వాళ్ళు మరి ఎక్కడ ఇప్పటివరకు అయితే దొరకల, మరి ఎక్కడైతే కనపడలే, ఎక్కడ తగల. డొనాల్డ్ ట్రంప్ జగన్ రెడ్డి డిఎన్ఏ ఒకటి అనడంలోనే సోషల్ మీడియాలో జరుగుతున్న విస్తృత ప్రచారాన్ని చక్కగా విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.